మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో చరణ్ న్యాయం చేస్తున్నాడు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ నాయకుడుగాను కనిపించబోతున్నారు చరణ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీక్ అయిన పోస్టర్స్, వీడియోస్ మాత్రం ఈ ఆసక్తిని నెలకెక్కిస్తున్నాయి. వినయ విధేయ రామ తర్వాత చరణ్ సరసన కియారా అద్వానీ రెండోసారి నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి హెలికాప్టర్ ల్యాండింగ్ వీడియో లీక్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. మార్కెట్ నడువొడ్డుపై హెలికాప్టర్ నుంచి చరణ్ ఎంట్రీ సీన్ కే హైలైట్ అవుతుందని టాక్ వినబడుతూ ఉంది. ఇప్పటికే లీక్ సమస్యలపై మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్ల బెదట మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ని మార్చి 27వ తేదీన రిలీజ్ చేస్తున్నారని టాక్ వినబడుతూ ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్ట. ఈ సినిమా ప్రకటించి 3 ఏళ్లు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కేవలం పోస్టర్ తప్ప మరొక ఏ అప్డేట్ రాలేదు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటికైనా గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇవ్వాలంటూ నెట్టింట కామెంట్ చేస్తూ ఈ న్యూస్ ని తెగ వైరల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న గేమ్ చేంజర్ తర్వాత చరణ్ కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చరణ్ కొత్త సినిమా రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో రెగ్యులర్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.